హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మా సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళాము. వెజిటబుల్స్ తెచ్చుకుందామని చెప్పేసి మ్యాక్సిమం మేము మార్కెట్కి వెళ్ళే తెచ్చుకుంటాము. చాలా తక్కువగా ఆర్డర్ పెట్టుకుంటాను బిగ్ బాస్ నుండి, బ్లింకిట్ నుండి ఇలాగా. సో ఇంకా తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. అండ్ ఇంకా ఈరోజు కొంచెం పని ఉంది, షాపింగ్కి వెళ్ళాలి అలాగా. సో ఇంకా ఫస్ట్ అయితే వెజిటబుల్స్ ఆర్గనైజ్ చేసుకొని దాని తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ బ్రాక్లీని నాకు కట్ చేసి పెట్టుకోవచ్చో లేదో తెలీదు. సో అందుకని డైరెక్ట్ ఫ్లవరే పెట్టాను. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి కట్ చేసి పెట్టుకోవచ్చో లేదో అని చెప్పేసి. అండ్ ఇంకా దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా చికెన్ని మ్యారినేట్ చేసి పెడుతున్నాను. చికెన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి అందులోనే కొంచెం సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కర్డ్ అండ్ మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మన టైం బట్టి 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెడుతున్నాను. చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఇంకా కుకింగ్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి ఇలాగా. ఫస్ట్ కుకింగ్ కంప్లీట్ చేసేస్తే ఇంకా దాని తర్వాత లంచ్ బిఫోర్ షాపింగ్కి వెళ్ళేసి వస్తే లంచ్ టైంకి సరిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా చికెన్ అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. దాని తర్వాత ఇందులోనే టమోటా అండ్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను మ్యారినేట్ చేసేటప్పుడు తక్కువ వేసాను, సో అందుకనే ఇప్పుడు వేస్తున్నాను. మీరు ఒకేసారి సరిపోయేమని వేసుకుంటే ఇప్పుడు అవసరం లేదు. సో ఇంకా చికెన్ని వేసి మనం మూత పెట్టి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా దాని తర్వాత ధనియా పౌడర్, కారం పౌడర్, చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఒక 15 మినిట్స్ ఉడికించేసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ చేస్తూనే ప్యారలల్గా రైస్ కూడా పెట్టేశాను. సో చికెన్ కంప్లీట్ అయిపోయేలోపు రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు మూవీ అయితే చూసాము మేము, కపుల్ ఫ్రెండ్లీ. అలా మూవీ చూస్తూ లంచ్ అయితే చేసేసాము. అండ్ ఇంకా షాపింగ్కి వెళ్ళాలని చెప్పా కదా, లంచ్ బిఫోర్ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఆరాధ్య సిల్క్స్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఆఫర్ ఉందంటే చూద్దామని చెప్పి వెళ్ళాను. అండ్ నేను కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాను, కుర్తీస్ లాగా స్టిచ్ చేయించుకుందామని చెప్పేసి. అండ్ తీసుకొని షాపింగ్ చేస్తూ రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ ఎండగా ఉందని చెప్పేసి కూల్గా మ్యాంగో జ్యూస్ అయితే తాగాము. నేనైతే ఈ క్లాతులు తీసుకున్నాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసి ఈవినింగ్ అయితే మేము ఏఎంబి మాల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు షాపర్ స్టాప్ గిఫ్ట్ కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా అది షాపర్ స్టాప్ ఏఎంబిలో ఉంది కదా అని చెప్పేసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నేను కొన్ని ఎథ్నిక్ వేర్ చూస్తున్నాను అనమాట. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ 3 పీస్ సెట్లు కూడా 5000 అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడ నేను కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని అక్కడే ఆల్ట్రేషన్కి ఇచ్చాను. వాళ్ళు 1 అవర్ టైం పడుతుందంటే ఈలోగా ఇంకా మేము డిన్నర్ కూడా మాల్లోనే ఫుడ్ కోర్ట్లో చేసేసాము. ఇంకా డిన్నర్ చేసేసి డ్రెస్సెస్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేలోపు 8:30 అయిందనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్.